రాజ్ కసిరెడ్డితో తనకు సంబంధం లేదంటున్న మిథున్ రెడ్డి. మద్య నిషేధం అంటూ ప్రయోగాలు చేసిన వైసీపీ ప్రభుత్వం. మద్యం ధరల్ని పెంచడంతో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా. వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి కనుసన్నల్లో నడిచిన తతంగం. షాపులకు ఏ బ్రాండ్లు వెళ్లాలో నిర్ణయించిన కీలక వ్యక్తులు. 3,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయంటున్న కూటమి నేతలు. రాజ్ కసిరెడ్డి అతిపెద్ద మోసగాడంటున్న విజయసాయిరెడ్డి. సాయిరెడ్డి చరిత్ర బయట పెడతారంటున్న కసిరెడ్డి. జగన్ కోటరిని మరోసారి టార్గెట్ చేసిన సాయిరెడ్డి. నేతల మాటల తూటాలతో వైసీపీ శ్రేణుల్లో గందరగోళం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అమలైన మద్యం విధానంపై ముద్రపడుతున్న ఆరోపణలతో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. 2019 నుంచి 2024 మధ్యకాలంలో మద్యం అమ్మకాల వ్యవహారంలో 1,000 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలపై ప్రస్తుతం విచారణలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో కీలక నేతలు, మాజీ ఎంపీలు, మంత్రుల పేర్లు వెలుగులోకి వచ్చాయి. పలువురు నేతలు ముందస్తుగా తాము బాధ్యత లేనంటూ ప్రకటించుకోవడంలో నిమగ్నమవుతుండగా, కొందరు అరాచకాలకు పాల్పడ్డారంటూ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీకి ఇటీవల రాజీనామా చేసిన విజయసాయిరెడ్డిలు సిట్ విచారణను ఎదుర్కొంటున్నారు. సిట్ అధికారుల ముందు మిథున్ రెడ్డి తనకు రాజ్ కసిరెడ్డితో కేవలం పార్టీ సంబంధమేనని చెప్పినప్పటికీ లిక్కర్ స్కామ్ లో తన ప్రమేయం లేదని సమాధానాలిచ్చారు. ఆయన్ను 7 గంటల పాటు 100కు పైగా ప్రజలతో అధికారులు విచారించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం నిషేధం పేరుతో మద్యం విక్రయాలపై నియంత్రణ తీసుకొచ్చింది. ప్రైవేటు దుకాణాల స్థానంలో ప్రభుత్వమే వైన్ షాపులను నడిపించడంతో ఆదాయం పెరిగినా మద్యం నాణ్యతపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. చౌక, తక్కువ నాణ్యత గల బ్రాండ్లను ప్రభుత్వమే ఉచితంగా నియమించిన ధరకు విక్రయించడంతో ప్రజలు అత్యధిక ధరకు తక్కువ నాణ్యత గల మద్యం కొనాల్సిన పరిస్థితి ఎదుర్కొన్నారు. సిట్ అధికారులు ఇప్పటికే బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డిల ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నారు. నగదు ద్వారా మాత్రమే అమ్మకాలు జరిపిన తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం ఇండెంట్ల వ్యవహారంలో ప్రభుత్వ అధికారులు నేరుగా పాత్ర పోషించినట్లు ఆధారాలు లభించినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో మొత్తం 3,000 కోట్ల మేర అవినీతి జరిగిందని భావిస్తున్నారు. స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత వైసీపీ కీలక నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విజయసాయిరెడ్డి రాజ్ కసిరెడ్డిని మద్యం కుంభకోణానికి ప్రధాన సూత్రధారిగా పేర్కొన్నారు. ఆయన తనకు చెందిన అరబిందో కంపెనీ ద్వారా పార్టీకి 100 కోట్ల రుణం ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ తన అనుభవాలను వివరించారు. రాజ్ కసిరెడ్డి దీనిపై తీవ్రంగా స్పందించి తాను ఎదుర్కొంటున్న కేసుల పరిణామాలు తీరిన వెంటనే విజయసాయిరెడ్డిపై నిజాలు బయటపెడతానని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ 2019 ఎన్నికల విజయానికి తాను, ప్రశాంత్ కిషోర్ కలిసి వ్యూహాలు రచించామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కోటరీ కారణంగా తాను పార్టీ నుంచి నెమ్మదిగా తన్నివేయబడ్డానని విమర్శించారు. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గట్టి కౌంటర్ ఇస్తూ అధికారంలో ఉన్నప్పుడు అంతా కలిసి నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు సిట్ విచారణలు, పరస్పర ఆరోపణలు, న్యాయపరమైన చిక్కులు ఆల్ కంబైన్ చేయగా వైసీపీలో భిన్న స్వరాలు, అసంతృప్తులు బహిరంగంగా వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో కీలక నేతల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కూటమి పార్టీల నేతలు ఈ పరిణామాలపై సెటైర్లు వేస్తూ వైసీపీలోని అంతర్గత కలహాలు బయటపెట్టినట్టే అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.